అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ సగము నివ్వెరపోయే. కథ రచన శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. లేచి బ్రష్ చేసుకోండి, కాఫీ తాగుదురుగానంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి. జాగ్రత్తగా పక్క మీద నుంచి లేచాను. అప్పటికే బాత్రూంలో పేస్ట్రీ వేసిన బ్రష్, కూర్చోవటానికి స్టూలు, బకెట్లో వేడినీళ్లు సిద్ధం చేసి ఉంచింది పార్వతి. నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాను. పమిట చెంగుతో వేడి కాఫీ గ్లాసును టీపై మీద పెట్టి దానిని నా దగ్గరగా జరిపింది. కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకుని శ్రీకర్ని చూశాను. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు. ఏరా, పరీక్షలు ఎప్పటి నుంచి? న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను. ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ, 10వ తరగతి చదువుతున్నవాడు నవ్వుతూ అన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగ భయమో లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు, కాలేజీకి వెళ్ళినట్టున్నాడు. ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దని వారించాను. ఎదిగిన పిల్లాడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బ్రతికి పట్టుకట్టాను. మీ పిల్లలు ఆణిముత్యాలనే బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం. నా పిల్లలను చెప్పుకోకూడదు, కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు. బాయ్ డాడ్ అంటూ పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుని స్కూల్కి బయలుదేరాడు శ్రీకర్. చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను. ముఖం పైన చెదిరిన కుంకుమరేఖ 2 తెల్ల కలువల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది. మనిషి బాగా చిక్కి వడిలిన మందార మొగ్గలా ఉంది. కుక్కర్ కోత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది. ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను. నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో నాలో కలిగిన సందేహాల సముద్రపు కెరటం మళ్ళీ ముంచెత్తటం మొదలై మనసు వ్యాకులతకు లోనైంది. ఆ రోజు ఆఫీస్ నుంచి బయలుదేరాను ఇంటికి. నడుస్తూ ఉంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది. ఆయాసంతో పాటు రొప్పొచ్చి ఊపిరి తీయటం కష్టమైంది. గుండెల్లో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను. ఆయాసం కాస్త తగ్గినట్లు అనిపించింది. ఇంటికెళ్ళాక పార్వతికి చెబుదామనిపించినా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు. రేపు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను. కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోసాయి. గుండె మొరాయిస్తోందని అర్థమైంది. కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను. నన్ను మెల్లగా కింద కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుక కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది. వెంటనే కిరణ్ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు. నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్లకు తెలియపరిచింది. మనం జాగ్రత్త పడటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం. హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, కనీస సేవింగ్స్ కూడా లేవు. ఈ సిటీలో హాస్పిటల్స్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి. మనం ఇంకా చిన్నవాళ్ళం, భయపడే రోగాలేమీ రావులే అంటూ కొట్టు పారేసేవాడిని. కనీస వ్యాయామం లేని జీవనశైలి, ఒళ్ళు వంచి నా పని నేను చేసుకొని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది. సర్జరీ అయ్యాక రూమ్కు మార్చారు. మొదటి రోజున నా చెల్లెలు సుజన, పార్వతి తమ్ముడు, అతని భార్య వచ్చి వెళ్ళిపోయారు. సుజన 4 రోజులు పోయాక మళ్ళీ చూడటానికి వచ్చింది. తిరిగి వెళ్ళిపోబోతూ సుజన, ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా, మాకెవ్వరికీ ఏడుపు ఆగలేదు. మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు. అదేం చోద్యమో,
మీ ఆవిడ కంట్లో నుంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా. ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది. మనసు బాధగా ములిగింది. వెంటనే పార్వతిని చూడాలనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకుని, రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారంట అంటూ పార్వతి వచ్చింది. ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను. అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను. ఆ విశాలమైన కళ్ళను చూసే కదా నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి, ఎన్నో మధుర భావాలు పలికేవి. తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమభావాల ప్రవాహంలో కొట్టుకుపోవటమే తెలుసు, కానీ కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. నేనంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా? ఆమె కళ్ళు ఇంకిపోయాయా? అంత రాయి లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసులో కమ్ముకున్నాయి. ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి, అంతా బాగుంది శశాంక్ గారు, నెల రోజులు రెస్ట్ రాశాను, మీ ఆఫీస్లో సబ్మిట్ చేయించుకోండి అన్నాడు. డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు. ఇంతలో నర్స్ వచ్చి టాబ్లెట్స్ మింగించింది. సందేహాలతో అలసిపోయిన మనసు నిద్రలోకి జారుకుంది. కిరణ్, పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియకుండా డిశ్చార్జ్ బిల్ చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు హాస్పిటల్ బిల్ ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను. కారణం, హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ₹1 కూడా నా జేబులో లేదు. మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో? మా చెల్లి ఇచ్చిందా? బావమరిది ఇచ్చాడా? ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా. వాళ్ళు కూడా చిన్న జీతగాళ్లే. PF లోన్ పెట్టి అప్పు తీర్చాలి. ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది. నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాను. భోంచేయండి అంటూ పార్వతి దగ్గరికి వచ్చి ప్లేట్లో 2 పుల్కాలు, బీరకాయ చప్పిడి కూర పెట్టింది. అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల శరాలు సంధించాను. బాధ, బెంగ, విచారము ఏదైనా కనపడుతుందేమోనని చూశాను. నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు. భావాతీతమైనదేదో తనలో కనిపిస్తోంది. తెలుసున్న వారెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్లు ఎంతో బాధపడేది. తనకు తోచిన సలహా చెప్పటం, అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనసు తన స్వంతం కదా. మరి నా విషయంలో ఏంటి యంత్రంలో పనిచేసుకుపోతోంది? స్పందన కనపడటం లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయిందా? అలా అనుకోగానే గుండె బరువెక్కింది. ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ, రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ. స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కరినే ఇన్వైట్ చేశారన్నాడు శ్రీకర్. మేమెందుకురా? విసుక్కున్నాను. ఏమో మరి తెలియదన్నట్లుగా చేతులూపి బాత్రూంలో దూరాడు. ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చులే, మీరు రాలేరు, నేను వెళ్తానని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి. తెల్లవారుజాము 5 గంటలు కావస్తుంది. వంటింట్లో సామాను చప్పుళ్ళకి లేచాను. తలారా స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది. నా చూపు దేవుడి గది వైపు వెళ్ళింది. మందిరంలో దీపం వెలిగించినట్టుంది. దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తుంది. దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు. పార్వతి పెద్దగా పూజలు చేయదు, కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుడిని అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది. మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఒకసారి తలుచుకుంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటాడంటుంది. చూపు పార్వతి మీదకి మళ్లించాను. కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిచిన సింహాచలం సంపెంగలా ఉంది. నుదుటి మధ్య ఉదయారుణ బింబంలా కుంకుమ మెరుస్తోంది. శ్రీకర్ స్కూల్ ప్రోగ్రాంకి వెళ్లాలని కాబోలు హడావుడి పడుతూ నా కోసము, పెద్దాడి కోసము టిఫిన్ భోజనం సిద్ధం చేస్తోంది. లేచారా? బ్రష్ చేసుకోండి, కాఫీ తాగుదురుగానంటూ వంటింట్లో నుంచి బయటకు వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ ఉండగా వచ్చి, మీకు టిఫిన్ చేసి బల్ల మీద పెట్టాను, పక్కనే టాబ్లెట్స్ కూడా పెట్టాను, మర్చిపోకండి వేసుకోవటం, స్కూల్ ప్రోగ్రాం అవగానే వచ్చేస్తానంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది. తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించటం లేదు. వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని, వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందిట, కానీ నేనేమైపోతానా అనే బాధ
తన కళ్ళల్లో కనపడలేదుట. ఎందుకలా? ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త? ప్రతి ఆదివారము బయటికి తిప్పుతానన్నాను, కానీ నా ఫ్రెండ్స్తోనే జలసాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు. తనను పట్టించుకోలేదు. ప్రతి నెల నాకు జీతం సరిపోదని, తను కూడా ఉద్యోగం చేస్తానని, వేడినీళ్ళకి చన్నీళ్లకు తోడులా ఉంటుందని అంటే తప్పకుండా చేద్దుగానన్నాను పెళ్లికి ముందు. కానీ చేసిన వాగ్దానానికి తర్వాత నీళ్లు వదిలేశాను. ఎందుకోని? పార్వతికి ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగితే తన మాట వినదని, తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనే కదా. అప్పటికి చాలాసార్లు చెప్పి చూసింది కూడా. ఏదో ఒక వంక పెట్టి ఆమె ఆలోచనను మొగ్గలోనే తుంచేశాను. అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా? ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా? అదే తన గుండెను బండరాయిగా మార్చిందా? కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటోందా? తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా? తల బద్దలైపోతుంది. కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను. స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనిపించింది. ఓహో, నా కోసం కాఫీ కూడా పెట్టించిందా? వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను. ఒక్కసారిగా నా కళ్ళు చిప్పిల్లాయి. నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా? ప్రేమ కాదా? బయట వాన మొదలైంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పార్వతి తడిసిన చీరతో లోపలికొచ్చింది. అయ్యో, తడిసిపోయావా అంటూ లేచెళ్ళి తువ్వాలు అయిపోయాను. పర్వాలేదు, మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకుని తల తుడుచుకుంది. స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను. టాప్ 10లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట. ఎన్నింటికి స్కూల్ పంపాలో లాంటి వివరాలు చెప్పారంటూ. అయ్యో, బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తెచ్చి హాల్లో ఆరబెట్టింది. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించాలట. హాస్పిటల్లోనే ఒక రీహాబిలిటేషన్ వింగ్ ఉందట, అక్కడికి తీసుకురమ్మన్నారు అన్నది. బాబోయ్, చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను. ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెట్టాలట. 1 నెల రోజులు చేయిస్తారట. తర్వాత మీ అంతటి మీరే చేసుకోవాలట. అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట. వెళ్ళక తప్పదనే అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమైంది. ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకువెళ్ళటం అనే భారం కూడా తోడైంది. శారీరకంగా కూడా తీసుకుని ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఉన్న బరువు తగ్గటం వలన శరీరం గాలిలో హాయిగా తేలుతున్నట్టుగా ఉంది. కానీ మనసులో ఏదో వెలితి. మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజురోజుకి ఎదుగుతోంది. ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేసాను. వచ్చే దారిలో మల్లెపూలు, పార్వతికి ఇష్టమైన హల్వాను కొన్నాను. పిల్లల పరీక్షలు అయిపోయాయి. బయటికి వెళ్ళినట్టున్నారు. అలికిడి లేదు. పార్వతి తల్లారా స్నానం చేసినట్టుంది. ఫ్రెష్గా కనిపించింది. కాఫీ కూడా తెచ్చింది. నెమ్మదిగా తాగుతూ పార్వతి కేసి కన్నార్పకుండా చూస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ. కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను. సారీ పారు, నిన్నెంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా. నాకు సారీ చెప్పటం ఏంటి? ఏమైంది మీకు సడన్గా? దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి. హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లల్ని కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకటానికి ప్రయత్నించాను. చాచా, అలా అంటారేంటి? అనారోగ్యం చెప్పొస్తుందా? మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు, అదే చాలంటూ నేను తెచ్చిన పూలు జడలు తురుముకుంది. పారు, నీకేమీ అనిపించలేదా? నాకేదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనన్న భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకుని. ఎందుకు వేయలేదు? మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది. అంతలో ఎప్పుడో మా మామయ్య సార్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండటం మంచిదని, గుండెపోటు వస్తే అవి నాలుక కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కాస్త టైం దొరుకుతుందని చెప్తే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది. వెంటనే అవి మీకు ఇవ్వటం వలన కాస్త టైం దొరికింది. ఆ రోజు హాస్పిటల్ స్ట్రెచ్ మీద మీరున్నప్పుడు మీ గుండె ఎగిసెగిసి పడుతోంది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. మీకు వచ్చినది సివియర్ హార్ట్ అటాక్ అని
దగ్గర వాళ్ళందరికీ తెలియచేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రున తిరిగినట్లయింది. మెదడు మొద్దుబారిపోయింది. కాసేపు ఏం చేయాలో తోచక కాలు చేయి ఆడలేదు. కానీ నేనే ఐదారే పడితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత కంగారు పడతారు? ధైర్యంగా నిలబడాలనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను. మిమ్మల్ని చూడటానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకుని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉంటారు? నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే కంటి నుండి ఒక్క నీటి చుక్క కూడా రానివ్వకుండా ఒగ్గబట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఒక పక్క అందరూ మీరు బ్రతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటూ ఉంటే భయంతో గుండె జారిపోతున్నా, ఏడుపు తన్నుకొస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని 1కి 10 సార్లు చెప్పుకుని గుండెను రాయి చేసుకున్నాను. మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి. అసలు ఆలోచనే దగ్గరికి రానిలేదంటూ నన్ను గాఢంగా కౌగిలించుకుని బావురుమంది. ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహం అవుతోంది. నేను ప్రేమించిన కొన్నేళ్లుగా అహరహము నేను ఎరిగిన పార్వతే, కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురి చేసిన పార్వతే నాకిప్పుడు కొత్తగా కనిపిస్తోంది. ఏమైపోయింది నా బుద్ధి? ఎంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి. ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్లా, ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట. ఇదేనా నా తెలివి సంస్కారం? అపరాధ భావన, పశ్చాత్తాపం కలగలిసి నా మనసులోని చెత్తను కడిగేస్తూ ఉంటే కన్నీళ్లతో పార్వతిని అలాగే చూస్తూ ఉండిపోయాను. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్.